కల్వకుంట్ల కవిత కొత్తగా స్థాపించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతోని తను పార్టీని అయితే స్థాపించడం జరిగింది. ఆ పార్టీకి భారీ ఎదురుగాలు వీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ఎన్నికల కమిటీ భారీ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. తన పార్టీ పేరు ఏదైతే టీఆర్ఎస్ అయితే ఉందో ఆ టీఆర్ఎస్ తోని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియలో ముందుగా తను అప్లై చేసుకోవడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే పార్టీకి సంబంధించి కూడా అభ్యంతరాలు వివిధ పార్టీల నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా అత్యధికంగా రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీకి సంబంధించి కూడా వేరే పేర్లు మార్చుకోవాల్సిందే అంటూ కవిత గారికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తా ఉంది. 15 రోజులలో ఏదైతే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పార్టీ నామకరణం చేసుకుందో ఆ పేరు బదులుగా మరో 3 పేర్లను నాకు ఇవ్వాలి అన్నట్టుగా కేంద్ర ఎన్నికల కమిటీ కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. తన పార్టీకి భారీ ఎదురుగాల్పని కూడా చెప్పుకోవచ్చు. తను ఎప్పుడైతే పార్టీ పేరు అనౌన్స్ చేసిందో అప్పటి నుండి కూడా తనకు ఈ పార్టీ పేరు పైన అనేక వివాదాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చాలా వరకు విమర్శలు చేశారు. ఒరిజినల్ టీఆర్ఎస్ మరి డూప్లికేట్ టీఆర్ఎస్ అనుకుంటా కవితకి అనేక విధాలుగా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం చూస్తాము. ఈ పరిస్థితులలో కవిత పార్టీ ఎంతవరకు ముందుకెళ్తుందని కూడా ఒక ప్రశ్న వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా మరొక సమాధానం వెతకాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే కవిత గారి పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ వచ్చే విధంగా తెలంగాణ ప్రజలకి మరింత దగ్గర అవ్వాలని టీఆర్ఎస్ అయితేనే మరింత బలోపేతంగా ఉంటుందని కవిత భావించి ఆ నామకరణం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రము ఆ పేరును మీరు వేరే ఇవ్వాలి అన్నట్టుగా ఇటు కవిత గారికి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కవిత గారి పార్టీ పేరును మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. 15 రోజులలో కవిత గారి నుండి స్పందన రావాల్సిందే. ఒకవేళ కవిత గారి నుండి స్పందన రాకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వైదొలుగుతామన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే తన పార్టీ పేరు మార్చాల్సిందే అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఏదైతే టీఆర్ఎస్ అయితే ప్రజల్లోకి మరింత బలోపేతంగా వెళ్ళొచ్చు, ప్రజలు మరింతగా ఆదరిస్తారని కూడా కవిత భావించింది. కానీ ఇప్పుడు కవిత యొక్క భావన ఇప్పుడు కేంద్ర ఎన్నికల సమితి ఇచ్చిన భారీ షాక్ తోని కొంత ఎదురుగాలు వీస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. తన పార్టీ పేరును మార్చాల్సిందే అన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఏ పేరు మళ్ళీ నామకరణం చేసుకోబోతుందన్న ఇప్పుడు ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ముందు నుండి కూడా కవిత గారు కొత్తగా రాజకీయ పార్టీ పెడతా అన్నప్పటి నుండి కూడా అనేక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇటు కవిత గారి వివాదం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించిన పార్టీ పేరు ఏదైతే ఉందో టీఆర్ఎస్ పేరు అది గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి ముందు నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే నేపథ్యం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితితోనే మరి 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని మరి భారత రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ గా మరి నామకరణం చేసుకొని బీఆర్ఎస్ ముందుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కవిత గారు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు దగ్గర వెళ్ళాలి, తెలంగాణ భావనను మరింత లోతట్టుగా తీసుకొని వెళ్ళి మరి అధికారంలోకి చేపట్టారో అదేవిధంగా తెలంగాణ ఆ భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కవిత కూడా అదే అంశం పైన ఫోకస్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఆ నేపథ్యంలో మరి తెలంగాణ రక్షణ సేన అని పార్టీనేమో అటు నామకరణం చేసుకొని అనేక విధాలుగా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన కొట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక సార్లు కూడా అరెస్ట్ అయిన పరిస్థితులు కూడా మనం ఈ గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాం. అయితే తన పార్టీకి ఇప్పుడు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. భారీ ఎదురుగాళ్ళు అయితే వీస్తూ ఉన్నాయి. తన పార్టీ పేరు మార్చుకోవాల్సింది అన్నట్టుగా ఇటు కేంద్ర ఎన్నికల కమిటీ చెప్తా ఉంది. లేఖ ద్వారా కవితకైతే పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి కవిత గారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.